దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 145వ దావీదు కీర్తన 9వ చరణం ఇలా రాయబడింది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడండి. కొందరికి చేసి కొందరికి చేయకుండా ఉండడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్లస్ ఎవరు కూడా హీనమైన స్థితిలో ఉండటము ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు ఆయన. అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరినీ కూడా తనక రక్తంతో శుద్ధి చేయాలని ప్రయాసపడినటువంటి శక్తివంతమైనటువంటి దేవాతి దేవుడు ఆయన. అయితే దేవుడు అందరికి ఉపకారే కదా. మరి నీకు అపకారం జరిగిందని ఎందుకు బాధపడిపోతూ ఉన్నావు? నీకు కష్టం కలిగిందని ఎందుకు బాధపడిపోతున్నావు? కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ వచ్చిన ప్రతి ఒక్కరికి కలుగుతాయి అవి. కష్టాలు నష్టాలు అనేవి అందరికీ వస్తాయి. కానీ భక్తి కలిగినటువంటి వారికి వస్తాయి, భక్తి లేనటువంటి వారికి వస్తాయి. కానీ ఒకటే మాత్రం నిజం, భక్తి లేనటువంటి వారికి కష్టం కలిగితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చనిపోవాలనుకుంటారు, లేకపోతే ఎక్కడికైనా పారిపోవాలనుకుంటారు, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటారు ఆ కష్టాన్ని తట్టుకోలేక. కానీ భక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఆ కష్టంలో దేవాతి దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మరి వారికి ప్రభు మా కష్టాలు తీర్చేది నీవే, మా ఇబ్బందులు తీర్చేది నీవే, నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు అని ధైర్యంగా అడగగలుగుతారు. అలాగనే ఒక సహోదరి అనగా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య అప్పుల్లో ఉండి, వేదనలో ఉండి, శోధనలో ఉండి చాలా రోదన చేస్తూ ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. తన భర్తను పోగొట్టుకుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అయితే తన యొక్క దాసుడైనటువంటి ఎలీషా దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. వెళ్ళి బాధపడుతుంది. నా యొక్క భర్త ఎంత భక్తి కలవాడో నీకు తెలుసు, నా యొక్క భర్త ఎట్టి రీతిలో భక్తి చేశాడో నీకు తెలుసు. అయితే నా భర్త చనిపోయాడు, అప్పుల వారు వచ్చి నా బిడ్డలిద్దరిని తీసుకుపోతున్నారు. నాకున్న ఆధారం వాళ్లే, ఆయనకి బిడ్డలే నాకు ఆధారం. అయితే వాళ్ళను కూడా తీసుకుపోతే నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎవరి కొరకు జీవించాలి అని కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉందట, రోదన చేస్తా ఉందట. అయితే అంటూ ఉన్నాడు, ఎలీషా అంటూ ఉన్నాడు, నీ ఇంట్లో ఏమున్నది అని అడిగితే, నా ఇంట్లో ఒక్క నూనె కుండ, ఖాళీగా ఉన్న నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పి ఆ యొక్క ఎలీషా ప్రవక్తకి ఆమె తెలియపరిచినప్పుడు, అయితే మీరు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని మీ ఇరుగు పొరుగు వారి ఖాళీ బాణాలు తెచ్చుకుని లోపల కూర్చుని నేను చెప్పింది చేయండి అన్నారట. అంటే వెంటనే ఇంటికి వెళ్ళి తన యొక్క కుమారుల్ని తీసుకుని మరి ఇరుగు పొరుగు వారి కుండలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరి ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థన చేయగా ఆ కొండల నిండా నూనెతో నింపబడింది. అయితే ఇప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? ఆమె మొరపెట్టింది ఎవరికి? దేవునికి మొరపెట్టింది. కానీ ఎవరి ద్వారా మొరపెట్టిందంటే మధ్యవర్తి అయినటువంటి ఆ యొక్క ఎలీషా ద్వారా. మధ్యవర్తి దేవునికి నీకును మధ్యవర్తి ఎవరు? నీ సేవకుడైనటువంటి ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టింది. ఆయన దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టగా ఆ కొండల నిండా నూనెతో నింపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నీకు కలిగిన వేదన, శోధన, రోదన బట్టి, ఆర్థికమైన ఒత్తిడిని బట్టి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ యొక్క కుటుంబములో ప్రార్థన, నీ గృహములో ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సంఘములో ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన, హృదయముతో చేసేటువంటి ప్రార్థన, పై చేసేటువంటి ప్రార్థన కదా, హృదయంతో చేసేటువంటి ప్రార్థన నీవు చేయాలి.
ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమతో పిలుచుకుని నీ యొక్క గృహములో ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ యొక్క గృహం సంఘంలో ప్రార్థన చేయడం ప్రారంభించు. తప్పనిసరిగా దేవుడు నీ యొక్క ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి, నీ యొక్క అప్పుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి, వ్యాధివాదం నుంచి విడిపింప చేస్తాడు. అక్కడ జరిగింది. అక్కడ ఆ యొక్క ఎలీషా యొక్క శిష్యుని భార్య అలాగ చేయడాన్ని బట్టి ఆ కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. ఆ నూనె అమ్ముకుని అప్పులు తీర్చుకుందంటాను. ఆయన చెప్పాడు ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకోమని చెప్పాడు. ప్రియ సహోదరి ఈరోజు దేవునికి తెలియపరిచాడు. దేవుడు సిగ్గుపరిచే స్థితిలో ఎంత మాత్రం ఉంచడమ్మా, అవమానపరిచే స్థితిలో ఎంత మాత్రం ఉంచడు. అయినటువంటి అందరికీ ఉపకారి, ఒక్కరికి కాదు. కొందరికి మంచి, కొందరికి చెడు చేసేటువంటి వాడు కాదు. అయినా నిన్ను బట్టి, ఒకవేళ నువ్వెంత చేసిన నీకు మంచి జరగట్లేదు అంటే నిన్ను బట్టి వారి క్రియలు చొప్పున జీతం ఇస్తాను దేవునికి వాక్యం చెలవిస్తా ఉంది కదా. ఆ క్రియ లోపం ఏదైనా జరిగినట్లయితే దానిని సరి చేసుకోవడానికి కూడా కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనా శక్తి. ఆ క్రియ లోపాన్ని సరి చేసుకోవడానికి కూడా ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థనా శక్తి ద్వారాని నీ యొక్క బాణలు నింపబడతాయి, నీ కుండలు నింపబడతాయి, నీ యొక్క బియ్యము, నీ యొక్క పిండి పిసికి తొట్టి నింపబడుతుంది ప్రార్థనా శక్తి ద్వారా. కావాలా నీకు అలాంటి ప్రార్థనా శక్తి? కావాలా నీకు అలాంటి ప్రార్థన మరి ఆశీర్వాదము కావాలంటే ఇప్పుడే ప్రభువా, నువ్వు చెప్తున్నావు కదా అందరికి ఉపకారి అంటున్నావు కదా ప్రభువా, నాకు ఉపకారం చేయవా ప్రభువా. నేను నాకున్నటువంటి ఆ యొక్క స్థితి అంతా నీకు తెలుసు ప్రభువా, నాకు ఉపకారం చేయ ప్రభువా. నాకు ఉపకారం జరగాలంటే నేనేం చేయాలి ప్రభు? నీ దాసుల ద్వారా తెలియపరుస్తున్నా కదా. ప్రార్థన చేయమని చెప్తావనే కదా. ఒకవేళ నీ ప్రార్థన శక్తి సరిపోకపోతే నీ ఇరుగు పొరుగు నీ స్నేహితులను పిలుచుకుని నీ యొక్క గృహంలో విజ్ఞాపన ప్రారంభించు. దేవుడి కార్యం చేస్తాడు. చింతించవద్దు, బాధపడవద్దు, వేదన పడవద్దు, రోదన చేయవద్దు. రోదన చెయ్యి. ఆయనకి మనుషులకు కాదు, ఆయనకి రోదన చెయ్యి. ప్రభు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. అద్భుతమైనటువంటి స్థితిలో నీ యొక్క బాణలు నింపబడతాయి. నీ రుణ ఒత్తిడి నుంచి విడిపించబడతావు. నీ సమస్య నుంచి విడిపించబడతావు. గొప్ప సాక్షిగా వాడబడతావు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.